హలో, దిస్ ఇస్ అఖిల్ జయరామ్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, నేను హిస్టారికల్ ప్లేసెస్ అండ్ ఫార్మింగ్ అండ్ నేచర్ ఈ మూడు అంశాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ అంశాల మీద కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మీకు చెప్పాలన్నదే నా ఉద్దేశం. దానిలో భాగంగానే అరుణాచల్ గిరి ప్రదక్షిణ నా మొట్టమొదటి వీడియో. ఈ మొదటి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. సో అక్కడ ఉన్న పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తా అండ్ చూపిస్తా. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన గిరి ప్రదక్షిణ చేయడం మూలంగా సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టు భక్తుల విశ్వాసం, నమ్మకం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో, స్వామి నాకు ఏది ప్రసాదిస్తే సంతోషంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన గిరి ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టు అని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ అంటే 7 జన్మాల పాపాలు పోతాయి, మహాసిద్ధులు కొండపై నివసిస్తున్నారని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ప్రతి దేవాలయంలో విభూది ప్రసాదంగా అందుబాటులో ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా చూసుకోవాలి. గిరి ప్రదక్షిణ వెళ్లేప్పుడు చిల్లర తీసుకెళ్లడం తప్పనిసరి. గిరికి అష్టదిక్కులలో లింగ ప్రతిష్ఠ జరిగిన ఏకైక క్షేత్రం. ఈ అష్టలింగాలలో ఇంద్రలింగం మొదటిది. ఈ లింగం రోడ్డుకి కుడివైపున ఉంటుంది, ఇంద్రలింగం తూర్పున ఉంటుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో తూర్పున మరియు మొదటగా ఉన్న ఇంద్రలింగం. ఈ లింగాన్ని పూజించడం వలన అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తామని నమ్ముతారు. ఇది దేవతల రాజు అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయం చోళ మరియు పాండ్య రాజవంశీయులు నిర్మాణ అంశాలు. ఇంద్రలింగం దాటి ముందుకు సాగుతూ ప్రదక్షిణ సమయంలో ఎక్కువ బరువు లేకుండా చూసుకోవాలి. ఈ అష్టలింగాల ఆలయాల లోపలి భాగాలను చూపించడం తప్పు, కాబట్టి మీకు బయటి వరకే చూపిస్తాం. గిరి ప్రదక్షిణ కేవలం ఎడమ వైపున మాత్రమే చేయాలి, ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు, కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. ఈ రూట్ మ్యాప్ ప్రదక్షిణ సమయంలో మనం ఏ లింగం దగ్గర ఉన్నాం, మనం ఎక్కడ దర్శనం చేసుకుంటున్నాం అని తెలియజెప్పడానికి ఈ యొక్క పటం సరిపోతుంది. చూస్తే గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలలో 2వ లింగం అగ్నిలింగం. ఈ అగ్నిలింగం రోడ్డుకు కుడివైపున ఉంటుంది. అష్టలింగాలలో కుడివైపున్న ఈ లింగం కొంచెం లోపలికి ఉంటుంది. ఈ అగ్నిలింగం ఆలయానికి ఆగ్నేయంలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించడానికి భక్తుల నమ్మకం. ఈ అగ్నిలింగానికి పూజలు చేయడం వలన పాపాలు తగ్గిపోయి ఆత్మశుద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ వాస్తు శిల్పం పల్లవరాజు వంశీయులైన శైలిని కలిగి ఉంటుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణం ముందు నిమ్మకాయలు పడి ఉన్న తీరు చూడండి. ఇక్కడకు వాహనాలకు దిష్టి తీయడం జరుగుతుంది. మనం కూడా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇన్ని నిమ్మకాయలు చూస్తుంటే పెద్ద ఎత్తున భక్తుల రాకపోకలు మరియు దర్శనం చేసుకుంటారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది రమణ మహర్షి ఆశ్రమం. ఉదయం 4 అవుతున్నందున గేట్ మూసి ఉంది. అక్కడ ఒక వ్యక్తి కూడా అడుగుతున్నాడు, ఈ సమయంలో ఓపెన్ గా ఉండదేమో. ప్రదక్షిణ మొదలు పెట్టి గంట అయింది. గంటలో 3 కిలోమీటర్లు నడిచినాం. ప్రదక్షిణ సమయంలో నిరంతరం భగవంతుని గురించి ఆలోచిస్తూ శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇలా రోడ్డు పక్కన సాధువులు ఉంటారు. మనం తీసుకువెళ్లిన చిల్లర వారికి ఇస్తూ గిరి ప్రదక్షిణ కొనసాగించాలి. గిరి ప్రదక్షిణలో 3వ లింగం యమలింగం దక్షిణ దిశను ఆక్రమించింది. యమలింగం మృత్యుదేవుడైన యమ భగవానుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. సింహ తీర్థం అని పిలువబడే ఒక పవిత్రమైన ట్యాంక్ ఉంది. ఈ యమలింగాన్ని పూజించడం వలన భక్తులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చాలా మంది నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం కష్టంగా ఉదయం 10 గంటలలోపు ప్రదక్షిణ ముగించేలా ప్లాన్ చేసుకోవాలి. లింగం ఇది గిరి ప్రదక్షిణ మార్గంలో 4వ లింగం. ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉంది. ఈ లింగాన్ని రాక్షసుల రాజు నిరుతి ప్రతిష్ఠించాడు. శని తీర్థాన్ని పిలువబడే ఒక పవిత్ర ట్యాంకు సమీపంలో ఉంది. ఆరోగ్యం, సంపద మరియు కీర్తి ఈ లింగానికి ప్రయోజనకరమైన అంశాలు. సంతానం లేదని బాధపడే దంపతులు నిరుతి లింగాన్ని పూజించడం వలన సంతానం కలుగుతుందని కూడా చెప్తారు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఇలా ఎన్నో దేవాలయాలు ఉంటాయి. వాటిని దర్శనం చేసుకుని ముందుకు నడక సాగించాలి. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుండగా అరుణాచలగిరి కనిపించడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలు కాకుండా వేరే లింగాలు కూడా ఉంటాయి. అందులో సూర్యలింగం ఒకటి. ఈ సూర్యలింగం అష్టలింగాలలో ఒకటి. వరుణలింగం వర్షదేవుడు, వరుణదేవుడు ప్రతిష్ఠించిన వరుణలింగం ఆలయానికి పశ్చిమ దిశలో ఉంటుంది. ఈ లింగంలోని శనిదేవుడు నవగ్రహంగా ఉన్నాడు. ఇక్కడ వరుణ తీర్థం పవిత్ర ట్యాంక్ ఉంది. భక్తులకు అనారోగ్యం, ముఖ్యంగా నీటి సంబంధిత వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. మార్నింగ్ 4కి మొదలు పెడితే గిరి ప్రదక్షిణ ఇప్పుడు 6 అవుతుంది. 6కి 7 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకో 7 కిలోమీటర్స్ ఉంది.
వాయువ్య దిశను ఆక్రమించి వాయులింగాన్ని వాయుదేవుడైన వాయు భగవానుడు ప్రతిష్ఠించారు. కేతువు ఈ లింగం యొక్క ప్రధాన గ్రహం. ఈ లింగాన్ని పూజించడం వలన భక్తులకు గుండె జబ్బులు, కడుపు సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు మరియు సాధారణ అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. తెల్లవారుజామున అరుణాచలగిరి చూడొచ్చు క్లియర్ గా. ఇక్కడ కనిపిస్తున్న చంద్రలింగ ఆలయం కూడా అష్టలింగాలలో ఒక ఆలయం కాదు. ఈ చంద్రలింగ ఆలయం కూడా భక్తులు తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం ఉన్న అన్ని ఆలయాలను చూపెట్టాలంటే ఒక రోజు సరిపోదు. అందుకే ముఖ్యమైన ఆలయాలను మాత్రమే చూపెడుతున్నా గమనించగలరు. గిరి ప్రదక్షిణలో ఆలయానికి ఉత్తరం వైపున్న 7వ లింగం కుబేరలింగం సంపదకు దేవుడైన కుబేరునిచే స్థాపించబడినది. కుబేరలింగంలో బృహస్పతి ప్రధాన గ్రహంగా ఉన్నాడు. కుబేరలింగాన్ని పూజించడం వలన సంపద మరియు జీవన స్థితి మెరుగుపడడం ప్రయోజనకరమైన అంశం. గిరి ప్రదక్షిణ మార్గంలో కుబేరలింగం దర్శించుకుని ముందుకు సాగుతుండగా సరిగా కిలోమీటర్ నడిచాక రోడ్డుకు కుడివైపున మోక్ష మార్గం కనపడుతుంది. అనగా సన్నటి రంధ్రం నుంచి భక్తులు బయటకు రావడం చూస్తున్నాం కదా. ఇలా రావడం వలన మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈశాన్య లింగం గిరి ప్రదక్షిణ మార్గంలో 8వ లింగం. ఈ లింగం ఈశాన్య దిక్కు అభిముఖంగా ఉంటుంది. ఈ లింగం ఈశాన్యం చేత స్థాపించబడింది. బుధ నవగ్రహం. ఈశాన్య లింగానికి పూజలు చేయడం వలన భక్తులకు మనశ్శాంతి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న అష్టలింగాల ఆలయ దర్శనం ముగించుకొని గిరి ప్రదక్షిణ ముగింపుకు దగ్గరలో ఉన్నాం. ఎదురుగా రాజగోపురం కనబడుతుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ అష్ట ఆలయాల దర్శనం భక్తుల యొక్క లోతైన భక్తిని పెంపొందిస్తుంది. ఈ ఆలయాల దర్శనం దేవత దేవుళ్ళ దీవెనలు పొందాలనుకున్న భక్తులు వివిధ వేరువేరు వరాలను పొందగలుగుతారు. ఈ అష్టలింగాల ఆలయాల ప్రాముఖ్యత దేనికదే సొంత నిర్దిష్టమైన చారిత్రక ప్రాముఖ్యత పొంది ఉంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఈ అష్ట ఆలయాలను సందర్శించడం దేవుడితో దైవంతో లోతైన సంబంధం కలిగి ఉండడం ఈ జన్మకు ఈ జీవితానికి అదృష్టం. రాజగోపురం ముందు దీపం వెలిగించి ప్రదక్షిణ మొదలుపెట్టిన దగ్గరికి తిరిగి చేరుకొని దైవాన్ని దండం పెట్టి ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయడం జరుగుతుంది. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ 4 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 9 అయింది టైం. ఇంకా 5 గంటలు. మొత్తం 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్లు. హలో గైస్, తమ్మునేర్ చూశారు కదా నాకు జరిగిన వింత సంఘటన. గిరి ప్రదక్షిణలో 7 కిలోమీటర్స్ పోయినాక రెస్ట్ తీసుకుందని ఒక పక్కన కూర్చున్నాం. ఆ పక్కన కూర్చుంటే ఫోన్ చేతిలో ఉంది. ఇట్లానే పక్క పెట్టిన తర్వాత అక్కడి నుంచి లేచిపోయేటప్పుడు నేను ఫోన్ తీసుకుపోవడం మర్చిపోయినా. అట్లా 2 కిలోమీటర్స్ వెళ్ళినాక నాకు ఫోన్ సడన్ గా గుర్తొచ్చింది. అరే ఫోన్ ఎక్కడ పెట్టినా అని అనుకునేసరికి ఎక్కడైతే మనం కూర్చున్నామో అక్కడనే ఫోన్ మర్చిపోయినా అనేది నాకు గుర్తొచ్చింది. వెంటనే లిఫ్ట్ అడిగి నేను ఆ 2 కిలోమీటర్స్ నేను ఎక్కడైతే ఫోన్ పెట్టినో అక్కడికి వచ్చి నేను ఫోన్ చూస్తే అక్కడే ఉంది. అంటే 2 కిలోమీటర్స్ నడవడానికి, 2 కిలోమీటర్స్ మళ్ళీ ఇక్కడికి రావడానికి మొత్తం 4 కిలోమీటర్స్ 20 మినిట్స్ టైంలో ఆ ఫోన్ అక్కడే ఉంది. కొన్ని వందల మంది తిరుగుతారు కానీ నా ఫోన్ ముట్టుకోలేదు. నేను ఎట్లనైతే పెట్టినో అట్లనే ఉంది. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజులో 20 మినిట్స్ ఫోన్ ఒకే దగ్గర ఉంది అంటే దాన్ని ఎవరు ముట్టుకోలేదంటే అసలు నాకు తెలిసి అది అరుణాచలంలో మాత్రమే సాధ్యం. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. జీవితంలో మర్చిపోలేని అరుదైన వింతైన సంఘటన.